కొంచెం సైడ్ మీరు అందరూ కొంచెం వెనకాల రండి, ఇమేజ్ వస్తాయి. కొంచెం వెనకాల రండి బాబు, అందరూ వెనకాల రండి బాబు, కొంచెం వెనకాల రండి తొందరగా. ఎన్నికలండి అందరూ వస్తారు. అవకాశం సార్ సార్ రెడీ రైట్ థ్యాంక్ యూ ఓకే సత్యం జరగ అయ్యా ఫోటో తీసుకున్నా ముంగల్ తీసుకున్నా గుడి ముంగల్ సార్ నాయకులు కొడతారు. సైడ్ సైడ్ అరే పెద్దనే ఉంటుంది. ఎన్నికల్లో కలిసి గిరిజన భూములను దోచుకొని ఈ ప్రాంతంలో ఉన్న హరిజన ఈ సమావేశం అధ్యక్షులు ఇది కొన్ని కుర్చీలు ఉన్నాయి, చివరి ఆడికి రండి. డాన్స్ మీద అందరు దిగండిగా, సౌండ్ వాల్యూమ్ మంచివా అదే సెల్ రండి. ఓకే గలా పూర్తిగా మీటింగ్ ఇష్టమైంది. ఇప్పుడు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా స్వాగతం. మంత్రివర్యులు సుదీర్ఘ అనుభవం ఉంది నాగేశ్వరరావు గారు కూడా స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా జేవీ రెడ్డి గారికి కూడా స్వాగతం పలుకుతున్నారు. మరి రఘువీరారెడ్డి గురించి కూడా మీ అందరూ నల్లగొండ మరో మనం చేస్తున్నా. మరి 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన ముఖ్యులందరికీ కూడా మన గల్లంతు ఖాయం. భారతదేశంలోనే అతి పెద్ద సభ్యత్వం చేసిన ఘనత నల్గొండ పార్లమెంట్ మే హైయెస్ట్ హువా. అది మీ అందరికీ ఈసారి మెజారిటీలో కూడా భారతదేశం టిఆర్ఎస్ పార్టీ ఇక పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత టిఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని స్పష్టంగా అవపడుతుంది. ఆశిస్తూ మీరు
ఈరోజు సభలో పాల్గొనటమే కాదు, వేదికపై ఉన్న నా మిత్రులందరూ కూడా అత్యధికమైనటువంటి మెజార్టీ మీరు ఆశిస్తున్న దానికి నేను సంతోషిస్తున్నాను. వారు ఆశిస్తున్నందుకు, కాంక్షిస్తున్నందుకు నల్లగొండ జిల్లా కీర్తి ప్రతిష్టల్ని నాయకత్వం రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తాలండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జానారెడ్డి గారి నాయకత్వం, జానారెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, వెంకటరెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. జానారెడ్డి గారి నాయకత్వం, జానారెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, వెంకటరెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. సభ్యుడు అని చెప్తున్నాడు, కానీ నేను మాట్లాడేది మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మెజార్టీ ఎట్లుండాలంటే, గతంలో నారాయణ రెడ్డి గారు భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచాడు. ఆ మెజార్టీ కంటే ఎక్కువ ఉంది. నల్గొండ జిల్లాని దేశ చరిత్రలోనే నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోట నిరూపించే విధంగా పని చేయాలని మీ అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఇక్కడ పోటీ నామమాత్రమే. ఇద్దరు అభ్యర్థులు, వాళ్ళ పేరు చెప్తే నా నోరు ఖరాబ్ అవుతుంది. వాళ్ళ ప్రచారం చేసినట్టు అవుతుంది. ఈ దగ్గర వాళ్ళ ఎమ్మెల్యే ఉండి 4 ఏళ్ళు భూమి కనమాట, రాళ్ళు కనమాట, చెరువులు కనమాట కబ్జా చేసే నాయకుడు. ఆయన ఒక జాతీయ పార్టీ అభ్యర్థి. ఇంకో టీఆర్ఎస్ అభ్యర్థి కూడా నాకే తెలియదు ఆయన. అందుకే మీ అందరికీ కూడా చెప్తున్నా, ఇవాళ పోటీ ఎవరికంటే పనిచేసే ప్రభుత్వం మనకి 10 సంవత్సరాలు పని ఎక్కువ ఫామ్ హౌస్ లో పండుకున్న మధ్యలో జరిగే పోటీ ఇది. ఈ పోటీలో కేసీఆర్ బుద్ధి చెప్పాలి. ఈ రోజు నిన్న ఈ రోజు పేపర్లో చూస్తే ఆయన నల్గొండ జిల్లాలో కరువు యాత్ర చేస్తా ఉన్నాడు. సిగ్గుండాల కేసీఆర్ ఇవాళ శ్రీశైలం నువ్వు కావరా? 10 సంవత్సరాల కింద కృష్ణా రివర్ బోర్డు జగన్కు తాకట్టు పెట్టి ఇవాళ మొత్తం మంచినీళ్లు లేకుండా చేసి ఏఎంఆర్పి ప్రాజెక్టు శ్రీశైలంతో పాటు సాగర్ కింద కూడా నీళ్లు లేకుండా మళ్ళా ఇవాళ దొంగ నాటకాలు ఆడుతున్నారు. ప్రజలకు పోయే ముఖం లేక ఇలా కరువు యాత్రట. కరువు చేసిందే 10 ఏళ్ళు పాలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఈ పార్టీని మా కాంగ్రెస్ లో కలుపుతామని చెప్పి మోసం చేసి అన్ని రకాల దళితులు ముఖ్యమంత్రిని మోసం చేసి కార్యక్రమం దేవుని పేరు పెట్టి ప్రాజెక్టు కట్టి అది 3 ఏళ్ళకే కూలిపోయి ఇన్ని మోసాలు చేస్తే నువ్వు చేసిన మోసాలు పాపాలకే ఇవాళ మా కరువు వచ్చింది అప్పుడే. అందుకని అన్ని పాపాలు తీసిన వాడు ఎవరు కూడా దేవుడు వదిలిపెట్టాడు. ఒక్క ఇళ్ళన్నా కట్టినా మీ 10 ఏళ్ళలో, ఒక్క ఇళ్ళన్నా ఒక్క ఉద్యోగం అన్నా కట్టిందా? ఇవాళ ఒక్కసారి పేదల గురించి ఆలోచించిందా? ఆలోచించే. బిడ్డకు మాత్రం ఎంపీ ఓడిపోయిన ఉద్యోగం ఇచ్చిండు. ఇవాళ మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మేము మంత్రులం ఒక టీం లాగా పనిచేస్తూ 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చాము. ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఆర్టీసీ బస్ ఎక్కే అక్క చెల్లెలకు వెళ్తూ ఇవాళ గ్యాస్ సిలిండర్ ధర 1200 పెంచే మోడీ గారు ఇవాళ 500 నుంచి 700 మనం మీ అకౌంట్ లో వాపసు చేస్తున్నాం. బాబు ఏం మాట్లాడుతున్నా తెలియదు. బీజేపీ 3వ రోజుకే మన ప్రభుత్వం వచ్చిన 3వ రోజుకెళ్ళి ఏమంటున్నారు? ఆయన బుద్ధి ఉన్నారు. 10 ఏళ్ళు కుట్ర కన్నులాగా బాబుగా పండుకొని ఇవాళ ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ముందు ఇంకా చాలా కార్యక్రమాలు ఏమవుతున్నాయి. ఒకటే అడుగుతున్న కేసీఆర్ గారు 2019 ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎప్పుడైనా 1వ జీతాలు ఇచ్చినవా? 15,000 జీతాలు ఇచ్చిన పరిస్థితి. ఆ విధంగా 7 లక్షల కోట్లు అప్పు చేసి కమిషన్ల కోసం ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేసి అప్రూపాలు చేస్తాం. ఈరోజు ఎస్ఎల్పీసీ త్వరమే కానీ ఏఎంఆర్ ప్రాజెక్టు కానీ ఆ రోజుల్లో మనకంటే నాలుగుగా నెప్పికనాలు కానీ ఎప్పుడైనా కాలాల గురించి ఆలోచించినా ఎప్పుడూ ఆలోచించలే. అందుకనే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ సోదరుల మీ అందరికీ కూడా తెలుసు, మీ అభిమాన నాయకుడు
ఈరోజు పోటీ ఎవరికంటే నల్గొండ పార్లమెంట్ లో ఇక్కడ ఉన్న మీ నాయకునికి రెండో మంత్రి కోమటిరెడ్డి గారి మధ్యలో పోటీ. ఆయన దగ్గర మెజార్టీ ఎక్కువ వస్తుందా, నా దగ్గర మెజార్టీ వస్తుందా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయనకి నాకంటే పెద్ద నీటిపారుదల శాఖ మంత్రి 7 సార్లు చెప్తున్నారు. ఆ తర్వాత జానారెడ్డి గారి గురించి చెప్తే, ఎందుకంటే ఆయన కొడుకు కాబట్టి ఆయన ఫస్ట్ రావాలి మెజార్టీ. ఇంతమంది కలిస్తే అందుకని చెప్తున్నా, హుజూరున్నారా రవాణా అసెంబ్లీనా ఫస్ట్ చేసుకోవాలం. మెజార్టీ దాదాపు 80,000 నుంచి 1,00,000 మెజార్టీ రావాలి రైల్వేకి అని చెప్పి నేను దగ్గర కట్టుకొని మా నాయకులు అందరూ తెలియాల. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 100 మందిని రమ్మంటే 100 వెహికల్స్ వస్తున్నారు. నేను చెప్పిన వస్తే రాగానే నాకు 80,000 నుంచి 1,00,000 మెజార్టీ కావాలని చెప్పిన మా నాయకులు, మా మున్సిపల్ చైర్మన్, మా డెప్యూటీలు, మా టౌన్ కాంగ్రెస్లు అందరూ వచ్చారు. నేను అందుకనే చెప్తున్నా, మా ఇద్దరి మధ్య పోటీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాకు. ఆ తర్వాత బాధ్యత జానారెడ్డి గారి కాన్ఫరెన్స్ ఉన్న సాగర్ కాన్ఫరెన్స్ ప్రజలకు ఇక్కడ ఉన్న నాయకులు చెప్తున్నా, వేదిక మీద నాయకులు చెప్తున్నా, యువ శాసన చెప్తున్నాడు మళ్ళీ ఇంకా మీకు తోడుగా మీకు ఎంపీకి వస్తున్నాడు కాబట్టి మీరు హైయెస్ట్ మెజార్టీ ఉండాలి. 1,00,000 మెజార్టీ దాటాలి సాగర్ కాన్ఫరెన్స్. ఓవరాల్ గా 6 లక్షల మెజార్టీగా టార్గెట్ గా నేను ఆలోచిస్తున్నా. ఒకటే పార్టీకి తిరుగులేదని మీరందరూ కూడా నిరూపించాలి. మన నాయకులందరూ కోరుకున్నట్టుగా ఆ కళ నెరవేరాలంటే అదంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి మీ చేతుల్లోనే ఉంది. కార్యకర్తలు మీరే బలం. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. మిమ్మల్ని ఎంతో కష్టాలు నష్టాలు గురి చేసినా కానీ మీరందరూ కూడా దీక్షతో కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం రేమ్ భవన్లు పనిచేయబట్టే ఇక్కడ మన జిల్లాలో ఇంత అత్యధిక ఓట్ల మెజార్టీతోని ప్రతి ఒక్క సీటు మనం గెలుచుకోగలిగాం. ఆ ఒక గొప్పతనం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా కూడా ఇప్పుడు అందరూ కోరుకుంటున్నట్టుగా, నేను కోరుకుంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కోటేసి భారీ మెజార్టీతో నేను గెలవాలంటే మీరందరూ కూడా ఇన్నాళ్ళు గత 10 సంవత్సరాలు ఎలా పనిచేసిందో ఈ యొక్క నెల రోజులు 45 రోజులు కూడా మా కోసం కాంగ్రెస్ పార్టీ కోసం మళ్ళొక్కసారి మనందరి కోసం ఈ 45 రోజులు మీరు పనిచేస్తే నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేని మెజార్టీ సాధించి పెడితే మళ్ళీ మేమందరం కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులందరం కూడా రేపు ఎన్నిక కాబోయే నేను కూడా మీకోసం రాబోయే 5 సంవత్సరాలు రేమ్ భవన్లు మీకు తోడుంటారని మీ అందరికీ మాటిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పైన 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ మన జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ చేసింది ఏమీ లేదు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కానీ మన నల్గొండ జిల్లాకి సాధించి పెట్టిన పరిశ్రమలు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎటువంటి డెవలప్మెంట్స్ చేయలేదు. గత 10 సంవత్సరాల క్రితం నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బిసి మన ప్రాజెక్టు అప్పట్లో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి జానారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అప్పటి శాసనసభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరంతా కూడా ఉన్న మన నల్గొండ జిల్లా ప్రాంతం అంతా సస్యశ్యామల అవుతుందని ఎస్ఎల్బిసి సొరంగ మార్గం పనులు మొదలు పెట్టిస్తే మొత్తం అప్పటి కాంగ్రెస్ హయాంలో 70% పనులు పూర్తయినా కానీ ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి కనీసం కమిషన్ల కక్కుర్తిపడి దాంట్లో కమిషన్ రావాలి దీంతో కనీసం ఆ ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేస్తే 1 సంవత్సరంలో కంప్లీట్ అయిపోయి ఆ ప్రాజెక్ట్ చేసుకుంటే గత 10 సంవత్సరాల నుంచి మన రైతులకు ఎంతో లబ్ధి చేకూరేది. ఇట్లనే కొత్త పరిశ్రమలు కానీ వాళ్ళ హయాంలో మన ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏమైనా ఉందా మీరు ఒక్కసారి బేరీ చేసుకోండి. కాబట్టి అవన్నీ మీకు తెలుసు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఇంత భారీ మెజార్టీతోని అందరినీ గెలిపించి ఇంత పెద్ద బాధ్యత పెట్టిండ్రు. అందుకే మన మంత్రులిద్దరు కానీ మన శాసనసభ్యులు కానీ రోజు 16 గంటలు కష్టపడుతూ పార్టీ కోసం, మీకోసం, రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. కాబట్టి మీరంతా కూడా మరొకసారి ఈ 45 రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా కష్టపడి ఈ 45 రోజులు కష్టపడి కాంగ్రెస్ పార్టీని నన్ను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపండి. నా వల్ల అయినంత ఇక్కడ ఉన్నటువంటి ఇంత పెద్ద సీనియర్ నాయకులందరూ ఉన్నారు.
వాళ్ళందరి మార్గదర్శకంలో వాళ్ళందరి అడుగుజాడల్లో నడుస్తూ ఈ ప్రాంతానికి మీకు ఈ ప్రాంత వాసులకు ఏం చేయగలను అది చేయడానికి కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. नालगोंडा जिला के हर एक बूथ से हमारे रीढ़ की हड्डी, हमारे असली सिपाही जो आप लोग आए हैं, सबको बहुत बहुत मेरा नमस्कार। जी ने ऊपर से दिखाया, नीचे पूरा लाइमस्टोन है और सीमेंट के कारखाना है। जैसे सीमेंट बिना एक मकान नहीं बन सकता, वैसे आप लोगों के बिना कांग्रेस पार्टी की जीत नहीं हो सकती। तेलंगाना में कांग्रेस सरकार नहीं बन सकती थी। आप लोग बहुत मदद किए, दुआ किए, आशीर्वाद दिए, खून पसीना लेकर लड़े, इतना लड़ाई लड़े, तभी आज तेलंगाना में सरकार बनी कांग्रेस। इस बार लोकसभा की चुनाव है, देश के चुनाव है, हमारे संविधान रक्षा करने की चुनाव है, गणतंत्र रक्षा करने की चुनाव है। और इस चुनाव में हमारी प्रार्थी है कांग्रेस की रघुवीर रेड्डी, जो कि सबके आप सबके मनपसंद प्रार्थी है, और इनको आप लोग बहुमत से जिताएंगे, यही वादा करके यहाँ से जाना है और जिताना है। एक तरफ मोदी जी बीजेपी पार्टी बहुत कुछ सपना दिखाया था, बहुत लोगों को ये कहा था कि 15 लाख सबका अकाउंट में पहुंच जाएगा, बहुत युवा को बोला था हम लोग साल में 2 करोड़ युवा को हम नौकरी देंगे, लेकिन कुछ नहीं हुआ। और कांग्रेस सरकार तेलंगाना आने के बाद जो 6 गारंटी हम लोग दिया है, उसमें से 5 गारंटी हम लोग साबित कर चुका है, शुरू हो गया था। हमारे आदरणीय नेता राहुल गांधी जी कन्याकुमारी से लेके कश्मीर तक पैदल चले 4500 किलोमीटर, उसके बाद मणिपुर से लेके महाराष्ट्र तक नए यात्रा किए 6500 किलोमीटर। क्यों? आप लोगों को न्याय देने के लिए, आप लोगों को हक देने के लिए। इसीलिए हम लोग कहते हैं गरीबों के साथ कांग्रेस के हाथ, और हाथ में हाथ मिलाकर, कंधे में कंधा मिलाकर आप लोग चलेगा। यहाँ पे रघुवीर हमारे कांग्रेस के हाथ के प्रार्थी है, इनको आप लोग जिताइएगा। अभी यहाँ आने के बाद मैं सुन रही थी कोमटी वेंकट रेड्डी बोल रहे थे वोट ज्यादा देगा ना उत्तम रेड्डी जी का नालगोंडा देगा, ज्यादा देगा, कंपटीशन है। लेकिन मैं ये कहना चाहती हूँ, नालगोंडा डिस्ट्रिक्ट से सबसे ज्यादा मेंबरशिप कांग्रेस का पूरा इंडिया में हुआ है। जैसे ज्यादा मेंबरशिप आप लोग किए हैं, वैसे ही ज्यादा वोटों से रघुवीर को आप लोग जिताएंगे, इतना ही उम्मीद लेके हम जाते हैं। आप लोग अच्छा रहिए, खुश रहिए। सबको मेरा नमस्कार। जय हिंद, वंदे मातरम।